మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను కలిశారు టీవీకే చీఫ్ విజయ్. నిన్న గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరిన మెజార్టీ నిరూపణలో విఫలం కావడంతో అనుమతి లభించలేదు. ఇక 118 మంది ఎమ్మెల్యేల జాబితాలో రావాలని విజయ్ కు గవర్నర్ సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విజయ్ తాజా భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన మ్యాజిక్ మార్క్ 118కి 10 సీట్ల దూరంలో నిలిచింది. ఇక దీంతో కాంగ్రెస్ బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేసింది. 5 సభ్యులు ఉన్న కాంగ్రెస్ మద్దతు సహా విజయ్ నెగ్గిన 2 చోట్లలో ఒకదాన్ని మినహాయిస్తే టీవీకే బలం 112 అవుతుంది. 118 మ్యాజిక్ ఫిగర్ కు మరో 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇక విజయ్ కు మద్దతిచ్చేందుకు డీఎంకే మిత్రపక్షాలైన వామపక్షాలు ఐయుఎంఎల్ నిరాకరించాయి. డీఎంకే మరో మిత్రపక్షం వీసీకే టీవీకే పార్టీకి మద్దతిచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక ఆ పార్టీకి సైతం 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దీంతో విజయ్ కి ఇంకా ఎవరెవరు మద్దతిస్తారో అనేది క్లారిటీ లేదు. చిన్న పార్టీల మద్దతుతోనే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతున్నారని పార్టీ వర్గాలైతే వెల్లడించాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్ చెప్పండి, మరొకసారి విజయ్ గవర్నర్ ను కలిసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ భేటీలో ఏమైనా కొత్త విషయాలు తెలిసాయి? అప్డేట్స్ ఏంటి? క్షణక్షణం ఉత్కంఠ వాతావరణం మధ్య తమిళనాడు రాజకీయం నడుస్తుంది. అయితే నిన్నటి వరకు కూడా డిఎంకే అన్నా డిఎంకే పొత్తు అనేది జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే కూడా విజయ్ మరోసారి రెండోసారి భేటీ అంశం వెనుక తీవ్రమైనటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే విజయ్ గవర్నర్ రాజేంద్రను కలిసిన వెంటనే కూడా ఆయన 118 మ్యాజిక్ స్థానాలు లేవు కాబట్టి ప్రభుత్వం నిరాకరించారు. అయితే నిన్నటి రోజున జరిగినటువంటి కూడా విజయ్ కొన్ని పార్టీలతో చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు పిఎంకే పార్టీ కావచ్చు, అటు అన్నా డిఎంకేలో ఏర్పడినటువంటి కీలక వర్గంలో ఉండేటువంటి షణ్ముఖ వర్గంతో భేటీ కావచ్చు, మంతనాలు కావచ్చు, చర్చలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫలించిందా లేక ప్రమాణ స్వీకారానికి అనుమతినివ్వండి, తమ బలం నిరూపణ అసెంబ్లీలో చూసుకుంటాము, అంతవరకు గడువు ఇవ్వాలని చెప్పి కోరడానికి గవర్నర్ కలవడానికి వెళ్లారు. అంటే పూర్తి మద్దతుతో గవర్నర్ కలుస్తున్నారా లేక సమయం ఇస్తే బలం నిరూపించుకుంటాము, అనుమతి ఇవ్వండి అని చెప్పి భేటీ కానున్నారా అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకు రావాల్సింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు లోక్ భవన్ లో ఉండేటువంటి విజయ్ గవర్నర్ తో మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాలు అయితే మాత్రం ఇటు విజయ్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే తెలిసే ఛాన్స్ వస్తుంది. మరోవైపు ఎడపాటి పళనిస్వామి ఏదైతే అన్నా డిఎంకే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో ఆయన కూడా గవర్నమెంట్ అపాయింట్మెంట్ కోరారు. ఆయన ఎందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు అనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా చెప్పాలి. అంటే ఏమాత్రం కూడా ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో మెజారిటీ లేనటువంటి అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి పళనిస్వామి కేవలం 47 స్థానాల్లోనే ఉన్నారు. సో 47 స్థానాల్లో ఉన్నటువంటి ఆయన ఏ ధైర్యంతో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అంటే విజయ్ కి తన మద్దతు తెలియజేయడానిక లేక డిఎంకే పార్టీతో తమ పొత్తులో భాగంగా అధికారం ఏర్పాటుకు వస్తున్నామని చెప్పి తెలియజేయడానిక అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా విజయ్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ తో భేటీలో ఉన్న క్షణంలో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ కనుక అనుమతినిస్తే ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు ఉండేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. రైట్. అయితే ఇప్పుడు విజయ్ ఏమో చిన్న పార్టీ, అంటే ఆ పార్టీ నేతలు చెప్తున్నారు చిన్న పార్టీలతోనే కలిసి వెళ్దాం అనుకుంటున్నాం అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇటువైపు డిఎంకే గానీ అన్నా డిఎంకే గానీ కలిసే ప్రసక్తి లేదంటూ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, కలుస్తామని అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఈ నేపథ్యంలో మరి పళనిస్వామి కలిస్తే ఏ టాపిక్ మాట్లాడే అవకాశం ఉందంటారు? ఒకవేళ నిజంగా టీవీకే ఓకే అంటే పళనిస్వామి వాళ్ళ టీంతో చేరే అవకాశం ఉంది, అంటే మద్దతు ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందంటారా? అదే ఎగ్జాక్ట్ గా ఇక్కడ విజయ్ మొదటి నుంచి చెప్పింది ఒకటే, లార్జెస్ట్ స్థానాలు కలిగినటువంటి పార్టీలు మద్దతు తీసుకుంటే వాళ్ళ షరతులు డిమాండ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ సంఖ్యా బలం ఉన్నటువంటి పార్టీలతో గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన మొదటి నుంచి చేశారు. అందులో భాగంగానే కాంగ్రెస్ తో మొదట ఒప్పందం కుదుర్చుకున్నారు. వారు కూడా జాయిన్ అయితే అఫీషియల్ గా ప్రకటించడం కూడా జరిగింది. మరో పార్టీ అయినటువంటి పిఎంకే పార్టీతో కూడా చర్చలు జరిపారు. వాళ్ళు కూడా 4 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు వామపక్షాలతో కూడా చర్చలు జరిపితే వాళ్ళు రామని కరాఖండిగా చెప్పారు. ఇటు వీసీకే పార్టీకి ఉన్నటువంటి ఒక స్థానం కావచ్చు, డిఎండికేకి ఉన్నటువంటి ఒక స్థానం కావచ్చు, వాళ్ళను కూడా మద్దతు కూడగట్టగలిగితే పిఎంకే 4, వీసీకే 1, డిఎండికే 1, 6 స్థానాలు సరిపోతుంది. ఎగ్జాక్ట్ గా విజయ్ అనుకున్నటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 చాలా క్లారిటీగా అక్కడ స్పష్టంగా కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఆ విధమైనటువంటి చర్చలు ఫలించాయా లేక ఏఐడిఎంకేతో వర్గంగా విడిపోయినటువంటి షణ్ముఖం వర్గం ఏదైతే ఉందో ఆ షణ్ముఖం వర్గంగా విజయ్ కి కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు
ఎస్ అని చెప్పిందా, సంకేతాలు ఏమైనా ఇచ్చిందా, ఆ విధమైనటువంటి చర్చలు ఇటు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన ముఖ్య నేతలు ఏమైనా షణ్ముఖంతో భేటీ జరిపారా, పుదుచ్చేరికి వెళ్ళినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. లేక సమయం ఇవ్వండి, ఖచ్చితంగా బల నిరూపణ అసెంబ్లీ వేదిక చేసుకుంటాము, అంతవరకు ప్రమాణ స్వీకారానికి గడువు ఇవ్వండి అని చెప్పి గవర్నర్ ఏమన్నా కోరబోతున్నారు అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం విజయ్ గవర్నర్ కలిసి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వచ్చే అంశంగా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ లోకేష్. ఇక ఇదే అంశం గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, తమిళనాడులో ఇప్పటికైతే ఏ పార్టీకి పూర్తి మెజార్టీ అయితే రాలేదు. సో అతిపెద్ద పార్టీగా విజయ్ పార్టీ అవతరించింది. జనరల్గా ఆ పార్టీకే ఎక్కువ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. మరి గవర్నర్ పూర్తి మెజార్టీ లిస్ట్తో అయితే రమ్మన్నారు విజయ్ని. సో గతంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఏర్పడ్డాయా? ఉంటే ఆ టైంలో గవర్నర్లు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు వెంకటేష్? తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో గవర్నర్ పాత్ర చాలా కీలకంగా మారింది. సో గవర్నర్ ఇటువంటి సమయాల్లో తన డిస్క్రిషనరీ పవర్ను ఉపయోగిస్తారు. సో విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలి. గతంలో సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఆ పార్టీకి మెజారిటీ సంఖ్యాబలం ఉందా లేదా అనేది ఆన్ పేపర్ మీద కాకుండా నేరుగా అసెంబ్లీలోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ మేరకు సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు గతంలోనే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగానే గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుంది. సో ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా విజయ్ ఇప్పుడు రెండోసారి గవర్నర్ను కలుస్తున్నారు కాబట్టి తనకున్నటువంటి లీగల్ ఆప్షన్స్ అన్ని కూడా గవర్నర్కు వివరించేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే 112 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం మద్దతు తనకుందని ఆయన ప్రకటించినప్పటికీ పూర్తిగా మెజారిటీని అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటాను కాబట్టి ఆ మేరకు తనకు ఇవ్వాలని కోరేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ గవర్నర్ కనుక నిరాకరిస్తే డెఫినెట్గా ఆయన లీగల్ బ్యాటిల్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో కూడా గతంలో వాజ్పేయికి సరైనటువంటి మెజారిటీ రానటువంటి సమయంలో కూడా నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆ రోజు వాజ్పేయిని మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ తర్వాత జరిగినటువంటి బల పరీక్షలో 13 రోజుల తర్వాత జరిగినటువంటి బల పరీక్షలో వాజ్పేయి తన బల నిరూపణ చేసుకోకపోవడంతో ప్రభుత్వం పడిపోయినటువంటి సందర్భం మనం చూసాం. సో 1996లో ఈ పరిణామం జరిగింది. అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కూడా మైనార్టీ సర్కార్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ ప్రభుత్వం కూడా పడిపోయినటువంటి సందర్భం మనం చూసాం. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వడం అనేది మొత్తం గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది కాబట్టి ఆ దిశగా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ కాకుండా ప్రీ పోల్ కానీ లేకుంటే పోస్ట్ పోల్ తర్వాత ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత ఎవరైనా కూటమి కనుక ఉంటే ఆ కూటమికి కూడా అవకాశం ఇచ్చేటువంటి ఒక అధికారం కూడా గవర్నర్కు ఉంటుంది. కానీ ఇక్కడ ప్రీ పోల్ అలయన్స్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి కానీ అలాగే ఇటు యూపీఏ కూటమికి కానీ డిఎంకే నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి కూడా ఈ రెండు కూటమిలో కూడా పెద్దగా మెజారిటీ రాలేదు. కేవలం 57 సీట్ల వద్ద ఇటు ఇండియా కూటమి ఆగిపోగా 47 సీట్ల వద్ద ఇటు అన్నా డిఎంకే కూటమి ఆగిపోయినటువంటి పరిస్థితి చూసాం. సో కూటమి పరంగా చూస్తే కూడా ఈ రెండు పార్టీలు కూడా చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మెజారిటీ మార్కు. సో క్లియర్గా విజయ్ని తప్పనిసరిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్కు ఇది తప్ప వేరే గత్యంతరం కానీ వేరే మార్గం కూడా లేదు. సో రెండోసారి విజయ్ కలుస్తున్నాడు. విజయ్ కలిసి తాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. తాను ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలోనే బల నిరూపణ చేసుకుంటానని ఆయన చెప్పబోతున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లీగల్ ఆప్షన్స్ కూడా ఆయన గవర్నర్ ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. కేవలం 6 సభ్యుల బలం మాత్రమే తక్కువగా ఉంది. సో ఇప్పటికే ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇటు వీసీకే పార్టీ వద్ద 2 ఎమ్మెల్యేల బలం ఉంది. అలాగే ఇటు పిఎంకే వద్ద 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ రెండు పార్టీలు కనుక మద్దతు ఇస్తే చాలా ఈజీగా చాలా సులభంగా ఆయన బల నిరూపణ పరీక్షలో కూడా నెగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు దీనికి కొంత సమయం పడుతుంది చర్చలన్నీ ముగిసేంత వరకు. కాబట్టి ఒక 2 వారాల సమయంలో బల నిరూపణ చేసుకుంటానని విజయ్ చెప్తున్నారు. కాబట్టి గవర్నర్ ఖచ్చితంగా ఈయనకు విజయ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత బల నిరూపణకు తగినటువంటి సమయం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా గతంలో సుప్రీంకోర్టు తీర్పులున్నాయి కాబట్టి ఆ దిశగా నడుచుకుంటారని అందరూ కూడా ఆశిస్తున్నారు. ఇంకోవైపు చాలా ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ప్రస్తుతం చోటు చేసుకుంటుంది. సో మధ్యాహ్నం 12 గంటలకు అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపడి పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది.
ఇప్పటికే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ఒక రిసార్ట్లో ఉన్నారు. సో వారందరూ కూడా పళనిస్వామిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో ఆ ఒత్తిడి నేపథ్యంలో అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ గవర్నర్ను కలుస్తున్నారా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ కనుక అన్నా డిఎంకే అవుట్ సైడ్ కనుక సపోర్ట్ చేస్తామని కనుక గవర్నర్కి చెప్తే చాలా సునాయాసంగా చాలా సులభంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి అవసరమైనటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. చాలా సులభంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, తర్వాత బల నిరూపణ కూడా చాలా సులభంగా అవుతుంది. ఎందుకంటే మనం చూసాం ఇప్పటికే డిఎంకే స్టాలిన్ కూడా 6 నెలల వరకు విజయ్కి సంబంధించి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోమని చెప్పేసి అన్నా డిఎంకే పొత్తుకు సంబంధించినటువంటి వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. సో ప్రస్తుతం పళనిస్వామి తన పార్టీని కాపాడుకోవాలన్నా తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్నా విజయ్కి అవుట్ సైడ్ కానీ లేకుంటే ఇన్సైడ్ ప్రభుత్వంలో చేరడం ద్వారా మద్దతు ఇవ్వడం ద్వారా తన పార్టీని కాపాడుకోవడంతో పాటు విజయ్ కూడా సహాయం చేసినట్టు ఉంది. కాబట్టి ఆ దిశగా మధ్యాహ్నం 12 గంటలు జరిగినటువంటి గవర్నర్ సమావేశంలో ఆ విషయం చెప్తారా ఇంకే విషయం చెప్తారా అనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో చాలా వేగంగా తమిళనాడు చెన్నైలో పరిణామాలన్నీ కూడా మారుతున్నాయి. అయితే వెంకటేష్, ఒకవేళ సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వస్తే నిజంగా అంటే గవర్నర్ను సుప్రీంకోర్టు ఆదేశించవచ్చా? గతంలో ఎప్పుడైనా అసలు ఇలా జరిగిందా? సుప్రీంకోర్టు ఆదేశాలను గవర్నర్లు గతంలో ఎప్పుడైనా పాటించిన సందర్భాలు ఉన్నాయా? ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు సూపర్ పవర్స్ ఉన్నాయి. సో గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సుప్రీంకోర్టు సమీక్షించేటువంటి అధికారం ఉంది. ఆర్టికల్ 13 కింద జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ సుప్రీంకోర్టుకు ఉంది. సో ఆ దిశగా గవర్నర్ తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా కానీ సుప్రీంకోర్టు దాన్ని సమీక్ష చేయొచ్చు, దాన్ని రివర్స్ చేసేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. సో ఆ మేరకు గతంలోనే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు ఇచ్చింది. సో మొత్తం ప్రజల ఇచ్చినటువంటి అభిమతం మేరకే గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుంది. సో ప్రజలందరూ కలిసి 108 సీట్లు టీవీకేకి ఇచ్చారు కాబట్టి తొలుత ఫస్ట్ ఆప్షన్ గవర్నర్ టీవీకేకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు విజయ్ ఒకసారి అడిగారు. సో రెండోసారి ఆయన ప్రస్తుతం సమావేశం అవుతున్నారు కాబట్టి గవర్నర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆదేశాలు కానీ నిబంధనల ప్రకారం స్పష్టంగా టీవీకే అధినేత విజయ్కి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వడం, ఫ్లోర్ టెస్ట్లో కేవలం పేపర్ పైన తమకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చూపించడం కాదు, నేరుగా అసెంబ్లీలోనే బల నిరూపణ చేసుకోమని చెప్పి ఆదేశించి ఆ మేరకు తగిన 2 వారాలు అనేటువంటి సమయం ఇచ్చి ఆ మేరకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ కనుక భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటే గవర్నర్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా గవర్నర్కు విజయ్ని ప్రమాణ స్వీకరించడం తప్ప ఇప్పుడు వేరొక ఆప్షన్ లేదు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.